విజయనగరంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం వైభవాన్ని చాటి చెప్పేలా వేడుకలు జరుగుతున్నాయి. జిల్లాకు వన్నె తెచ్చిన పులి వేషాలు, కర్రసాము, కత్తిసాము, తప్పెటగుళ్ల కళారూపాలతో ఉత్సవం కన్నుల పండువగా మారింది. ఏపీ హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అరకు ధింసా నృత్యం చేసి అలరించారు. మొన్న విజయవాడ ఉత్సవాల్లో కూడా ఈ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కరసాము గతసాము చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యా వెనకెళ్ళరా, ప్లీజ్ వెనకెళ్ళరా అయ్యా. ప్రెస్ వాళ్ళు మీరే ముందు కానీ ఇక విజయనగరం ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఉత్సవాలు ఎంతో వైభవంగా ఈరోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయనగరం ఉత్సవాల తర్వాత రేపు ఎల్లుండి సిరిమానోత్సవం కూడా జరగనుంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా సిరిమానోత్సవం ముందు విజయనగరం ఉత్సవాలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. విజయనగరం సంస్కృతి వైభవం ఉట్టిపడేలా మొత్తం అన్ని మనం చూసుకోవచ్చు. పులివేషాలు కావచ్చు, అదేవిధంగా కర్రసాము కావచ్చు, కత్తిసాము కావచ్చు, ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే దింసా నృత్యాన్ని ఇక్కడ మనం కళ్ళారా వీక్షించవచ్చు. ఇందులో హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా పాల్గొని ఎంతో హుషారుగా ఈ యొక్క విజయనగరం ఉత్సవాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క విజయనగరం చరిత్ర, సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఈ యొక్క విజయనగరం ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నా మన యొక్క సంస్కృతి, మన విజయనగరం మాత్రమే కాదు, మన దేశ సంస్కృతి మనం చూసుకోవచ్చు. కొమ్ముకోయ డ్యాన్స్ అంటే గిరిజనుల యొక్క ఒక ఫేమస్ డ్యాన్స్ అనమాట. కొమ్ముకోయ డ్యాన్స్, ఈ కొమ్ముకోయ డ్యాన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి అంటే పైడితల్లి అమ్మవారికి ముఖ్యంగా వివిధ విచిత్ర వేషధారణలు అంటే ఎంతో ఇష్టంగా మనకు ఒక ప్రతీదైతే ఉంది. మనం చూసుకోవచ్చు ఒక ఎలుగుబంటి వేషధారణ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నరసింహమూర్తి యొక్క వేషధారణ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఏర్పాటు చేసింది. మరోవైపు మనం చూసుకుంటాం కర్రలు కట్టుకుని బిందులతో డ్యాన్స్ చేస్తున్నటువంటి డ్యాన్సులు కావచ్చు, అదేవిధంగా విజయనగరం జిల్లాకి వన్నె తెచ్చినటువంటి మనకి తప్పెటగుళ్ల డ్యాన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. తప్పెటగుళ్ల డ్యాన్స్ని కూడా మనం చూడొచ్చు. ఇలా ప్రతి ఒక్క కళారూపాన్ని కూడా ఈ యొక్క కళాఖండాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఎంతో ఘనంగా ఈ యొక్క విజయనగరం ఉత్సవాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక విజయనగరం ఉత్సవానికి సంబంధించి అంటే కేవలం ఈ యొక్క ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కళారూపాలు, కళాఖండాలు మాత్రమే కాదు, మొత్తం వివిధ అంటే ప్రస్తుత ట్రెండ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు సాయంత్రం ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ వివిధ కళారూపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క మనం చూసుకోవచ్చు మహిళల యొక్క కోలాటాన్ని మనం ఇక్కడ ఇక్కడ మన మహిళల యొక్క కోలాటాన్ని మనం కూడా చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏది కూడా మిస్ అవ్వకుండా మన ఉత్తరాంధ్రకి సంబంధించి కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, మన దేశానికి సంబంధించవచ్చు, గిరిజనులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలు, కళా నృత్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా విజయనగరం ఉత్సవాల్లో ఎన్ని కూడా భాగమవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. శక్తి వేషాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లిగూడెం. శక్తి వేషాలు అంటారు వీటిని. శక్తి వేషాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇక విజయనగరం ఉత్సవాల్లో పైడితల్లమ్మ సిరిమానోత్సవంలో పాల్గొని ఎలా అనిపిస్తుంది మీకు? పాల్గొనాలనిపిస్తుంది. ప్రతి ఏడా వస్తామండి, ప్రతి ఏడా పాల్గొంటాం. ఇది అంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అలా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం?
ఈ పైడితల్లం చదువు ఉత్సవాలు మంచి బాగున్నాయండి, బాగా జరిగినాయి. ఏ ఇబ్బంది లేకుండా బాగా జరుగుతున్నాయండి. సో ఇది అంటే తాడేపల్లిగూడెం నుంచి ఒక శక్తి వేషాలను కూడా అంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఒక్క విజయనగరం ఉత్తరాంధ్ర మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క కళాఖండాన్ని ఇక్కడ ఒక ప్రదర్శించాలి, విజయనగరం యొక్క వైభవాన్ని చాటి చెప్పాలి, ఒక జిల్లా వైభవాన్ని చాటి చెప్పాలని ఒక ఉద్దేశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అటు తైక్వాండోకి సంబంధించిన క్రీడాకారులు మనకు కనిపిస్తున్నారు, అదేవిధంగా హ్యాండ్బాల్ కావచ్చు, ఫుట్బాల్, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరానికి విద్యలకే కాదు క్రీడలకు కూడా ఒక గొప్ప నగరంగా చాటి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా మరోవైపు మనం చూసుకోవచ్చు, బాక్సింగ్ ఆడుతున్నటువంటి పరిస్థితి అనమాట. ఒక బాక్సింగ్ క్రీడ అంటే ప్రతిదీ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని ప్రజలకి చూపించాలి, మనకు భావితరాలకు ప్రతి ఒక్కదాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో అయితే ఒక విజయనగరం ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే పులివేషాలు ఇప్పటికే మనల్ని ఎంతో అలరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు దింసా నృత్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కదాన్ని చాటి చెబుతూ ఒక వైభవాన్ని చాటి చెబుతూ విజయనగరం ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం కూడా అనేక కార్యక్రమాలు అయితే అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క మనం చూసుకుంటే రేపు తొలిలేసం, అదేవిధంగా మంగళవారం నాడు సిరిమానోత్సవం కూడా జరిగింది. ఇప్పటికే సుమారు 2600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, 4 అంచెల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా అధికారులు చేపట్టడం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.